so baby hit it hard. హే హాయ్ గాయ్స్, తోట రాము యూట్యూబ్ ఛానల్. ముందుగా మీరు డెమో చూసారుగా, అలా ఎలా ఎడిట్ చేయాలనేది ఎలైట్ మోషన్లో చూపిస్తాను. ఇప్పుడు ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇచ్చాను అండ్ సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ లింక్స్ 2 ఇచ్చాను అండ్ ఒక టెంప్లెట్ ఇచ్చాను. చూడండి, ముందుగా మనం బీట్ మార్క్లోకి వెళ్తే ఇలా ఉంటుంది. యాస్టీజ్గా ఇక్కడ నుండి మనం ఏం చేయాలంటే, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. ప్లస్ ఐకాన్ మీద టచ్ చేశాక ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజెస్ని మీరు తీసుకోండి. నేనైతే ఇక్కడ కొన్ని ఇమేజెస్ని తీసుకుంటాను. తీసుకొని చూపెడతాను. చూడండి, ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఫోటో మీద ట్యాప్ చేశాక 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ చేసి కరెక్ట్గా మీరు ఈ 2 ఫింగర్స్తో ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. చేసుకున్నాక ఎక్కడైతే మీ బీట్ మార్క్ ఉంటుందో అక్కడ వరకు వచ్చేసి మిగతా పార్ట్ని కట్ చేయండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి ఇంకో నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, ఫిల్ స్క్రీన్ చేసేయండి. ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని బీట్ మార్క్ వచ్చేసి మిగతా పార్ట్ని కట్ చేసేయండి. ఓకే, మీకు అన్ని ఫొటోస్ యాడ్ చేశాక మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని ఫోటోలు మనం ఎండ్ వరకు యాడ్ చేశాక చూడండి, మళ్ళీ నెక్స్ట్ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. మనం చూడండి, పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మన సేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళాక ఇక్కడ చూడండి, మీకు 3 ఎఫెక్ట్లు ఇచ్చాను 3 ఫోటో రూపంలో. ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేయండి. కాపీ చేశాక మళ్ళీగా పూర్తిగా బ్యాక్ వచ్చేసి మన ప్రాజెక్ట్లోకి వచ్చేసి చూడండి, మన ప్రాజెక్ట్లోకి వచ్చాక కంపల్సరీ ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ చేసేయండి. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మళ్ళీ పూర్తిగా బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళి చూడండి, ఫస్ట్ది అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ మీద ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేయండి. కాపీ చేశాక పూర్తిగా మళ్ళీ బ్యాక్ వచ్చేసి మన ప్రాజెక్ట్లోకి రండి. మన ప్రాజెక్ట్లోకి వచ్చాక చూడండి, ఫస్ట్ ఫోటోకి మనం ఇచ్చాము కదా ఒకటి, ఇక్కడ నుండి 3 ఫోటోలకు ఒకటే ఎఫెక్ట్ ఇవ్వాలి. చూడండి, ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఇంకో ఫోటో మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ చేసేయండి. ఇంకో ఫోటో మీద క్లిక్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ చేయండి. చూసారు కదా, ఈ 3టికి ఇచ్చాం. మళ్ళీ ఒక ఫోటోని మీరు వదిలేసి మళ్ళీ చూడండి, ఈ 3 ఫోటోలకి మళ్ళీ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో వెళ్ళి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఓకే, ఈ 3 ఫొటోస్ అయిపోయాక మళ్ళీ ఒక ఫోటో వదిలేయండి. మళ్ళీ ఈ 3 ఫోటోలకి యాడ్ చేయండి. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ చేసేయండి. ఓకే, మళ్ళీ ఇంకో ఫోటో మీద క్లిక్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ చేసేయండి. ఓకే, ఈ ఫోటోని మళ్ళీ వదిలేసేయండి. ఓకే, మళ్ళీ పూర్తిగా ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చాక మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి చూడండి, మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళి చూడండి, 2 ఎఫెక్ట్లు అయిపోయినాయి కదా, 3వ ఎఫెక్ట్ అనమాట. ఈ ఎఫెక్ట్ అంటే ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. ఓకే, మళ్ళీ పూర్తిగా బ్యాక్ వచ్చేసి మన ప్రాజెక్ట్లోకి వచ్చేద్దాం. మన ప్రాజెక్ట్లోకి వచ్చాక చూసారు కదా, ఫస్ట్ దానికి ఇచ్చేసాం, ఈ 3టికి ఎఫెక్ట్లు ఇచ్చాం. మిగిలిన ఫొటోస్ ఉన్నాయి కదా, దానికి ఈ ఫోటోకి మనం ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఓకే, మళ్ళీ మిగతా 3 ఫోటోలని చూసారు కదా, వీటికి ఇచ్చాం. మళ్ళీ ఈ ఫోటోకి ఇవ్వలేదు, ఈ ఫోటోకి మళ్ళీ యాడ్ చేయాలంటే ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. ఓకే, మళ్ళీ ఈ 3 ఫొటోస్కి ఇచ్చేసి మళ్ళీ లాస్ట్ ఫోటోకి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు అన్నిటికీ ఎఫెక్ట్లకి మనం యాడ్ చేశాక మీకు డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్ ఇచ్చానన్నాను కదా, ఆ టెంప్లెట్ ఏంటంటే మీరు ఇది
డౌన్లోడ్ చేసుకున్నాక ఆ టెంప్లెట్లు అనేది యాడ్ చేయండి. ఎందుకనంటే ఒక్కోసారి మీకు ఎక్స్పోర్ట్ ప్రాబ్లం కూడా రావచ్చు, అందువల్ల మీకు ఇలా చెప్తున్నాను. ఇందులో అయితే యాడ్ చేసి చూపించట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సింపుల్గా చూడండి, ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా రైట్ కార్నర్లో, దీని మీద క్లిక్ చేసి సింపుల్గా వచ్చేసి ఎక్స్పోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోట రాము.